Welcome to all class 10 students. Part 4 of Human Eye and Colorful World. మానవుని కన్ను రంగుల ప్రపంచంలో మనం 4వ భాగం చెప్పుకోబోతున్నాం. సో ఈ 4వ భాగంలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే మనము పార్ట్ 3లో మానవుని కంటి కటక నాభ్యంతరము 2.27 నుంచి 2.5 వరకు మార్చుకుంటూ దానివల్ల మనము రకరకాల దూరాల్లో ఉన్న వస్తువుల్ని స్పష్టంగా చూడగలుగుతాం అని చెప్పుకున్నాం. ఆ విధంగా కన్ను సర్దుబాటు చేసుకుంటుంది అని కూడా చెప్పుకున్నాం. దాన్ని కటక సామర్థ్యం అని కూడా చెప్పుకున్నాం. అవునా, సర్దుబాటు సామర్థ్యం అని చెప్పుకున్నాం. అయితే కొంతమందిలో ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో ఈ కన్ను సర్దుబాటు గుణాన్ని కోల్పోతుంది. అంటే అది ఈ 2.27 సెంటీమీటర్స్ నుంచి 2.5 సెంటీమీటర్స్ వరకు మార్చుకుంటూ ఉంటుంది కదా, ఇలా మార్చుకుంటూ ఉండే గుణాన్ని కోల్పోతుంది. దానివల్ల ఆ వస్తువులని అంటే ఆ దూరంలో ఉన్న వస్తువుల్ని ఆ వ్యక్తి స్పష్టంగా చూడలేరు. ఈ కంటి కటక సర్దుబాటు దోషాల వల్ల వాళ్ళ చూపు మసకబారినట్టుగా అవుతుంది. ఈ పరిస్థితిని మనం దృష్టిలోపం అని అంటారు. ఇవి 3 రకాలుగా ఉంటాయి. అంటే ఒకటోది హస్వదృష్టి, రెండవది దీర్ఘదృష్టి, మూడవది చత్వారం. ఈ పార్ట్లో మనం హస్వదృష్టి అంటే ఏంటో చెప్పుకోబోతున్నాం. సో హస్వదృష్టి మయోపియా. కొందరు వ్యక్తులు దగ్గరగా ఉన్న వస్తువుల్ని చూడగలుగుతారు. హస్వ అంటే ఏంటి, మీకు తెలుగులో వస్తుంది హస్వము దీర్ఘం అని వస్తుంది కదా. హస్వము అంటే ఏంటి, పొట్టిది లేకపోతే చిన్నది లేకపోతే దగ్గరగా ఉన్నది అని అర్థం. అవునా, అంటే ఇది దగ్గర దృష్టి. మీరు ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే హస్వ దృష్టి అంటే దగ్గర దృష్టి, అంటే దగ్గరగా ఉన్న వస్తువులను చూడగలుగుతున్నారు, వాళ్ళకి ఆ దృష్టి ఉంది. కానీ దూరంగా ఉన్న వస్తువులను చూడలేరు, అంటే స్పష్టంగా చూడలేరు. ఇటువంటి దృష్టి లోపాన్ని హస్వదృష్టి అని అంటారనమాట. అయితే ఇలా ఎందుకు అవుతుంది, హస్వదృష్టి లోపం అనేది ఎందుకు వస్తుంది అంటే ఈ దోషం గల వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కంటి కటక గరిష్ట నాభ్యంతరం 2.5 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉంటుంది. అంటే కంటి కటకము 2.5 సెంటీమీటర్ వరకు పెంచుకునే శక్తిని కోల్పోతోంది. కాబట్టి వీళ్ళు దూరంగా ఉన్న వస్తువులను చూడలేరు. ఎలా అవుతుంది అంటే చూడండి, మనకి దూరం నుంచి వచ్చే ఈ కాంతి కిరణాలు కంటి కటకం ద్వారా ఇక్కడ వక్రీభవనం చెందిన తర్వాత ఏమవుతాయి, మనకి రెటీనా దగ్గర కేంద్రీకరింపబడాలి. కానీ ఈ రెటీనా కంటే ముందుగానే ఇక్కడ కేంద్రీకరింపబడుతున్నాయి. ఓకే, ఇక్కడ మనకి దూరం నుంచి వచ్చే కాంతి కిరణాలు ఏమవుతున్నాయి, ఇక్కడ కేంద్రీకరింపబడుతున్నాయి. అంటే వాళ్ళకి ప్రతిబింబం ఇక్కడ ఏర్పడుతుంది, కానీ స్క్రీన్ ఇక్కడ ఉంది. కాబట్టి వీరికి ఈ వస్తువు స్పష్టంగా కనిపించదు. So children, human eye help us to see various objects around us by adjusting the focal length of eye length between 2.27 centimeters to 2.5 centimeters to form clear images. But sometimes eye may gradually lose its ability for accommodation. So it's losing the ability of accommodation. That's why that person cannot see objects clearly and comfortably. So the vision becomes blurred due to the accommodation defect of the lens. So these defects are 3 types. First one myopia, second one hypermetropia, third one presbyopia. So what is myopia, we will learn in this part. So see, myopia means these myopia people can see shorter distance object, but these people cannot see objects at long distance. So they can see nearby objects, but they can't see long distances. So this type of defect is called myopia. So it is also called near
near-sightedness. Near-sightedness means they can see near objects. So they have near sight. They have near sight. That's why it is called as near-sightedness. So for these people, the maximum focal length of eye lens is less than 2.5 centimeters. So this eye lens can't adjust to 2.5 centimeters. That's why they can't see longest distance objects. In such cases, what happened? The rays coming from distant object after refraction through the eye lens. This is eye lens. What is happening here? These rays forms image in front of the retina. So not on retina. Retina is a screen. If the image forms on screen, we can see clearly. But here the image not forming on retina, the image is forming near or in front of the retina. Okay, so that's why these people cannot see nearby objects, long distance objects. సో ఇలా ఎందుకు జరుగుతుంది మరి వాటిని మనం ఎలా చూస్తాం చూడండి. సో ఆరోగ్యకరంగా ఉన్నవారు అంటే ఆరోగ్యమైన కళ్ళు ఉన్నవారు 25 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉన్న ఏ వస్తువునైనా స్పష్టంగా చూడగలుగుతారు. కానీ హస్వదృష్టి ఉన్నవారు కొద్ది దూరంలో ఉన్న వస్తువులను చూడగలుగుతారు, చాలా దూరంగా ఉన్న వస్తువులను చూడలేరు. ఈ హస్వదృష్టి ఉన్నవారు గరిష్టంగా ఎంతవరకు చూడగలుగుతారో ఆ బిందువునే మనం గరిష్ట దూర బిందువు అంటారు. దీన్ని మనం ఎంతో సూచిస్తున్నాం? గరిష్ట దూర బిందువు. అంటే ఈ గరిష్ట దూర బిందువు లోపల ఉన్న వస్తువులను మాత్రమే ఈ కంటి కటకం రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరచగలుగుతుందో దాన్ని మనం గరిష్ట దూర బిందువు అంటున్నాం. అంటే ఈ హస్వదృష్టి ఉన్నవాళ్ళు ఈ గరిష్ట బిందువు ఎక్కడైతే ఉందో అక్కడ ఉన్న వస్తువుల్ని అంతకంటే ముందు ఉన్న వస్తువుల్ని చూడగలుగుతున్నారు. చూడండి, ఇక్కడ ఇది ఎం పాయింట్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి రేస్ వస్తున్నాయి, ఇక్కడ కంటి కటకం దగ్గర రీఫ్రాక్షన్ వక్రీభవనం చెంది ఇక్కడ రెటీనాపై ప్రతిబింబాన్ని ఏర్పరిచింది. అవునా? ఈ గరిష్ట దూర బిందుకు ఆవల ఉన్న వస్తువు అంటే దీనికంటే ఇంకా బయట ఉంది వస్తువు, అప్పుడు వీరు ఈ వస్తువుని చూడలేరు. కాబట్టి హస్వదృష్టి కలవారు ఎం వద్ద కానీ ఎంకు స్పష్ట దృష్టి కనీస దూరం తెలుపు బిందువు ఎల్కు మధ్య ఏదైనా ప్రదేశంలో ఉంటేనే కానీ స్పష్టంగా చూడగలుగుతారు. అంటే ఇది ఎం అనేది గరిష్ట దూర బిందువు, ఇక్కడ ఎల్ అనేది లీస్ట్ డిస్టింక్ట్ విజన్ అంటే 25 సెంటీమీటర్స్, అంటే ఇది కనిష్ట దూరం. ఈ కనిష్ట దూరానికి గరిష్ట దూరానికి మధ్యలో వస్తువు ఉంటే చూడగలుగుతారు. చూడండి, ఎల్ నుంచి వచ్చే వాటిని కూడా చూడగలుగుతున్నారు. అంటే ఎం ఇక్కడ ఉంటుంది, ఎల్ ఇక్కడ ఉంది, ఇది ఎం, ఇది ఎల్. సో ఈ రెండిటికి మధ్య ఉన్న వస్తువుల్ని స్పష్టంగా చూడగలుగుతున్నారు. సాధారణంగా మనకి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి దగ్గరగా ఉన్న వస్తువుల్ని అంటే 25 సెంటీమీటర్ల దూరంలో ఉన్న వస్తువుల్ని, దూరంగా ఉన్న వస్తువుల్ని అంటే అనంత దూరంలో ఉన్న వస్తువులు కూడా స్పష్టంగా చూడగలుగుతారు. ఇక్కడ ఏమవుతుంది? అనంత దూరంలో ఉన్న వస్తువులను చూసేటప్పుడు u = అవుతుంది, అంటే ఈ విధంగా. కానీ స్పష్ట దృష్టి కనిష్ట దూరంలో ఉన్న వస్తువును చూసేటప్పుడు u ఎంత అవుతుంది? 25 సెంటీమీటర్స్ అవుతుంది. అవునా? సో ఇక్కడ ఈ స్పష్ట మయోపియా అంటే హస్వదృష్టి ఉన్న వాళ్ళు అనంత దూరంలో ఉన్న వస్తువుల్ని స్పష్టంగా చూడలేరు, అంటే గరిష్ట బిందుకు అవతల ఉన్న వస్తువుల్ని స్పష్టంగా చూడలేరు. So see, by ray diagrams we have to understand what is myopia. So a healthy person can see objects at all distance more than 25 centimeters clearly, but a person with myopia can see objects clearly up to a certain distance. So if you take the point M is what? Far point. M is what? Far point. What is far point? The point of maximum distance at which the eye lens can form an image on the retina is called far point. So
if the object is at M, this is point M, this point is M and this point is L. So, if the object is at M or in between M an end point of least distance of distinct vision L, the eye lens can form image on retina. This point M is called far point. So, this is called far point. So, myopia people can see the object between these, but they can't see beyond M. So, in general a healthy person, so with no eye defects, a healthy person can see clearly closed objects, that is at distance more than least distinct vision, and further object as far as objects at infinity distance. So, when the object is at infinity, this is the ray diagram, and the object is at least distance distinct vision, this is the ray diagram. So, these people, myopia people, cannot see far or long distance objects. So, this is called myopia. And what is hypermetropia and what is presbyopia, we will learn in next parts. Okay. So, this is the lesson. In this part we learned. So, now we see the questions. మొదటిది కటక సర్దుబాటు లోపాల వల్ల ఏర్పడు దోషాలెన్ని, అవి ఏవి? అండ్ హస్వదృష్టి అంటే ఏమిటి, వివరించుము. ఓకే, ఈ రెండు ప్రశ్నకి జవాబులు వద్దాం. ముందుగా లోపాలు ఎన్ని, మనం 3 అని చెప్పుకున్నాం. సో ఇవి కంటి కటక వల్ల ఏర్పడే దోషాలు 3, ఇవి హస్వదృష్టి, దీర్ఘదృష్టి, చత్వారం. అండ్ హస్వదృష్టి అంటే ఏమిటి, ఇది హస్వదృష్టి అంటే ఏమిటి, ఇది మీ రెండవ జవాబు. ఓకే, హస్వదృష్టి అంటే ఏంటి, వాళ్ళు దగ్గరగా ఉన్న వస్తువుల్ని చూడగలుగుతారు కానీ దూరంగా ఉన్న వస్తువుల్ని స్పష్టంగా చూడలేరు. సో ఫస్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ మీడియం. How many types of defects of vision are there due to accommodation defects of eye lens? What are they? And second one, explain the eye defect of myopia. Okay, so the defects are 3 types. So here there are mainly 3 types of defects of vision. They are myopia, hypermetropia and presbyopia. This is first answer. And second answer, what is myopia? So here is your answer. This is myopia. So these people can see nearby objects, but they can't see long distances, the objects at long distances. So next one, హస్వదృష్టి రావడానికి గల కారణాలను తెలుపుము. అండ్ నాలుగవది, హస్వదృష్టి ఉన్నవారు ఎంత దూరంలో ఉన్న వస్తువులను చూడలేరో కిరణ రేఖా చిత్రం ద్వారా చూపండి. సో ఈ రెండిటికి మనం కిరణ రేఖా చిత్రం అండ్ కారణాలు, హస్వదృష్టి రావడానికి కారణాలు మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. హస్వదృష్టి, సో మనకి చూడండి ఇక్కడే మనకి కారణం ఏమిటి, ఈ దోషం గల వ్యక్తుల కంటి కటక గరిష్ట నాభ్యంతరం 2.5 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉంటుంది, అందుకే వాళ్ళు స్పష్టంగా చూడలేరు. సో మీ 3వ ప్రశ్నకి ఆన్సర్ ఇది అవుతుంది. అండ్ 4వ ప్రశ్నకి కిరణ రేఖా చిత్రం, ఇది మీరు గీయాలి. ఓకే, సో ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి, ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది M, ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది L. అంటే M కంటే అవతల ఉన్న వస్తువుల్ని వీళ్ళు చూడలేరు కాబట్టి ఇలా ఇక్కడ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పడితే మనం చూడలేం, ఈ రెటీనాపై ఏర్పడినప్పుడు మాత్రమే చూడగలుగుతాం. సో ఇంగ్లీష్ మీడియం. థర్డ్ వన్, గివ్ రీజన్స్ ఫర్ గెటింగ్ ద ఐ డిఫెక్ట్ myopia. అండ్ fourth one, a person suffering from myopia cannot see the further objects. Show with the help of diagram objects at what distance they cannot see clearly.
So third one, myopia. What is the reason? So for these people, maximum focal length of eye lens is less than 2.5 centimeters. That's why they have this myopia. So this is your answer, third answer, and this is your fourth answer. Okay, next one. ఐదో ప్రశ్న మల్టిపుల్ చాయిసెస్ వచ్చాయి. హస్వదృష్టి ఉన్నవారు గరిష్ట దూర బిందుకు ఆవల ఉన్న వస్తువులను చూడలేరు. అవును కదా, చూడలేరు, రైట్. అండ్ సెకండ్, హస్వదృష్టి కలవారు ఎంకు స్పష్ట దృష్టి కనీస దూరం తెలుపు బిందువు ఎల్కు మధ్య ఏదైనా ప్రదేశంలో కానీ ఉంటేనే కానీ స్పష్టంగా చూడగలుగుతారు. అవును కదా, ఇది కూడా కరెక్ట్. గరిష్ట దూర బిందువు ఉన్న వస్తువులను స్పష్టంగా చూడగలరు. అవును, గరిష్ట దూర బిందువు వద్ద ఉన్న వస్తువులను చూడగలుగుతారు. ఎంకు ఎల్కు మధ్య ఉన్న వస్తువుని చూడగలుగుతారు, కానీ గరిష్ట దూర బిందుకు అవతల ఉన్న వస్తువుల్ని చూడలేరు. అంటే ఇవన్నీ కూడా కరెక్ట్. సో డి అనేది మీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఆరోది, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఏం చేయగలుగుతాడు చూద్దాం. స్పష్ట దృష్టి కనీస దూరంలో ఉన్న వస్తువుని స్పష్టంగా చూడగలుగుతారు. అవును, చూడగలుగుతారు. అనంత దూరంలో ఉన్న వస్తువుని స్పష్టంగా చూడగలరు. అవును, చూడగలరు. స్పష్ట దృష్టి కనిష్ట దూరం అనంత దూరంనకు మధ్య గల వస్తువుని స్పష్టంగా చూడగలుగుతారు. అవును, ఇవన్నీ చూడగలుగుతారు. కాబట్టి ఇది కూడా డి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఏడవది, హస్వదృష్టి కలవారు చూడగల గరిష్ట దూరం. వీళ్ళు గరిష్ట దూర బిందువు వరకు చూడగలుగుతారు. స్పష్ట దృష్టి కనీస దూరం చూడగలుగుతారు. ఎంఎల్ మధ్యలో ఉన్న ఏ బిందువు వద్దనైనా చూడగలుగుతారు. సో ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్. డి అనేది ఆన్సర్. ఇక ఎనిమిదవది లాస్ట్ వన్, హస్వదృష్టి కలవారిలో అనంత దూరంలో ఉన్న వస్తువు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? రెటీనాపై ఏర్పడదు. రెటీనా వెనుక ఏర్పడుతుందా? కాదు, రెటీనా ముందు ఏర్పడుతుంది. కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇంగ్లీష్ మీడియం మల్టిపుల్ చాయిసెస్. A person having a defect in vision, myopia, cannot see objects beyond far point clearly. Yes, it is correct. Can see objects placed between far point and least distance of distinct vision. Yes, they can see between M and L. And can see clearly an object placed at far point. Yes, far point also they can see. So all of the above is correct answer. They cannot see the beyond far point. So beyond M they cannot see. So next, sixth one, a healthy person can see clearly an object at least distance of distinct vision. Yes, they can see. Healthy person can see. Can see clearly an object at infinity. Yes, they can see. Can see clearly any object placed between infinity and least distance of distinct vision. Yes, a healthy person can see all this. So D is your answer, all of the above. And seventh one, so what is seventh one? The maximum distance that a person having myopia can see. So up to a distance far point. Yes, least distance of distinct vision also they can see. Distance between the points M and L. So they can see between M and L at M at L also, but they cannot see beyond M. So all of the above are correct. So D is correct one. So last, eighth one, for a person having myopia, the image of an object at infinity will form on retina. No, this is not form on retina. Will form behind retina. No, will form in front of the retina. Yes, C is correct, in front of retina. So this is your worksheet completed. మరి ఈ వీడియోలో మీ ప్రశ్న ఏమిటి అంటే కింద కామెంట్ బాక్స్లో మీ ప్రశ్నకి జవాబు మీరు రాయండి. మీ ప్రశ్న ఏమిటి అంటే ఎం, వాట్ ఈస్ ఎం? జస్ట్ ఎం అంటే ఏమిటో రాయండి. ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఇంగ్లీష్లో రాయండి. మొత్తం
డెఫినేషన్ అవసరం లేదు, జస్ట్ వాట్ ఈస్ ఎం. సో వీ ఆల్రెడీ లర్న్ ఇన్ దిస్. సో వాట్ ఈస్ ఎం? ఎం అంటే ఏమిటి? జస్ట్ ఒకటే పదంలో మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో రాయండి. ఎంతమందికి కరెక్ట్ జవాబు రాస్తారో చూద్దాం. అండ్ ఈ ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయండి.